అర్జునుడు సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. 1 సంవత్సరం పైనే అక్కడ ద్వారకలో ఉన్నాడు. అక్కడ నుండి బయలుదేరి తీర్థయాత్రలు కొనసాగించాడు. 12 ఏళ్లు పూర్తయ్యేదాకా పుష్కర తీర్థంలో గడిపి తర్వాత ఇంద్రప్రస్థానికి కదిలాడు. ఖాండవ ప్రస్థానికి వెళ్ళగానే ముందు పురోహితుడు ధౌమ్యుణ్ణి కలిశాడు. నమస్కరించి మాట్లాడి అటుపైన తల్లి కుంతి దగ్గరికి వెళ్ళాడు. వరుసగా చూడండి, ముందు పురోహితుడి దగ్గరికి, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాడు. రాజు ధర్మరాజుని కలిసి అన్న భీముణ్ణి తమ్ముళ్ళని కలిశాడు. అందరూ అర్జునుని చూసి చాలా సంతోషించి కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు గడిపారు. తర్వాత ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఎందుకంటే ద్రౌపదికి అర్జునుడు సుభద్రని సవతిగా తెస్తున్నాడని తెలుసు. కాబట్టి కోపంగా ఉంటుంది. కనుక దాని సంగతి చూడాలి ముందని వెళ్ళాడు. అనుకున్నట్లే ప్రణయ కోపంతో ద్రౌపది అర్జునుడితో మాట్లాడలేదు. ఆవిడ అంది, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సాత్వతుని కుమార్తె సుభద్ర ఉందిగా, తన దగ్గరికి వెళ్ళు. కొత్త భార్య వచ్చాక ఉన్న భార్య మొహం నచ్చదుగా అంది. అలా మొదలుపెట్టి అనేక రకాలుగా ఆవిడ కోపంగా బాధగా ప్రవర్తిస్తూ ఉంది. అర్జునుడు చాలా ప్రేమగా ఓపిగ్గా ఆవిడ్ని ఊరుకోపెట్టాడు. చాలా నచ్చజెప్పాడు. చెప్పి తను ఊరుకున్నాక ఎర్రటి పట్టు వస్త్రాలు కట్టుకున్న సుభద్రని ప్రవేశపెట్టాడు. విశాలమైన కళ్ళు, సన్నటి నడుము. ఆ సుభద్ర అందంతో అందరూ సంతోషించారు. ఎర్రటి కళ్ళ ఆ సుభద్ర కుంతీదేవికి నమస్కరించింది. ఆవిడ చక్కగా దగ్గరికి తీసుకుని లోపలికి తెచ్చింది. తరువాత ద్రౌపదిని చూసి సుభద్ర చాలా నెమ్మదిగా ఆవిడ దగ్గరికి వచ్చి ద్రౌపది కాళ్ల మీద పడి నమస్కరించి, అక్క, నేను నీ దాసిని. నీ ఇష్టం లేకుండా నాకిక్కడ స్థానం లేదు. నువ్వేం చెప్తే అదే అని ఆశీర్వదించమని అడిగింది. ఆ కృష్ణుడి చెల్లెల్ని సుభద్రని ద్రౌపది లేపి తన చేత్తో సుభద్ర తలదించుకుని ఉంటే పైకి లేపి కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది. నీ భర్త శత్రురహితుడవుగాక అని దీవిచ్చింది. లోపలికి రమ్మంది. సుభద్ర మీ ఆశీర్వాదం ఫలించుగాక అనుకుంది. కథ చెప్తున్న వైశంపాయనుడు జనమేజయుడితో అన్నాడు, జనమేజయ, సుభద్ర వెనకే ఇంద్రప్రస్థానికి యాదవులు వచ్చారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, వృష్ణి అంధక వంశ ప్రధానులు అందరూ అక్కడికొచ్చారు. శత్రుతాపనుడు, సూర్యుడు అయిన శ్రీకృష్ణుడు సోదరులతో సైన్యంతో కలిసి వచ్చాడు. యాదవ వీరుల సేనాపతి అక్రూరుడు వచ్చాడు. బృహస్పతి శిష్యుడు ఉద్ధవుడొచ్చాడు. తేజోవంతుడైన అనాదృష్టి వచ్చాడు. సాత్యకుడు సాత్యకిని, సాత్వతేయుణ్ణి, కృతవర్మని తెచ్చాడు. ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశతుడు, శంఖుడు, చారుదేశుడు, విప్రధువు, గదుడు ఇలా ఎందరో ఖాండవ ప్రస్థానికి అరణం తీసుకుని వచ్చారు. యుధిష్ఠిరుడు కృష్ణుడు వచ్చాడని విని అపారమైన సత్కారంతో వాళ్ళని స్వాగతించమని నకుల సహదేవుల్ని పంపాడు. ఇంద్రప్రస్థం అంతా సంబరానికి సిద్ధపడిందా అన్నట్లు అన్ని రహదారులు, కూడళ్ళు గంధపు వాసనలతో, పూలతో నిండిపోయున్నాయి. యుధిష్ఠిరుడు భవనంలోకి వారిని తీసుకొచ్చి బలరాముడికి, కృష్ణుడికి, అందరు పెద్దలకి ఆదరంగా ప్రేమగా సత్కారాలు చేశాడు. చిన్నవాడైన కృష్ణుడి నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు. కృష్ణుడు, బలరాముడు పాండవులకి ఎన్నో కానుకలు వధూధనంగా ఇచ్చారు. 4 గుర్రాలు పూజించిన రథాలని 10,000 గోవుల్ని ఇచ్చారు. చంద్రకాంతితో వెలిగే బంగారు ఆభరణాలు 1000 గుర్రాలపై నింపి ఇచ్చారు. గాలితో సమానంగా పరిగెత్తే 100 కంచరగాడిదల్ని ఇచ్చారు. 500 కాటుక రంగు గుర్రాలని, 500 తెల్ల రంగు గుర్రాలని ఇచ్చారు. చాలా బరువు మోయగల బాహ్లిక దేశపు గుర్రాలని 1,00,000 కన్యాదాన కానుకగా ఇచ్చారు. బలరాముడు వాళ్ల బంధుత్వాన్ని పురస్కరించుకుని పెండ్లి కానుకగా 1000 ఏనుగులిచ్చాడు. ఇలా నదులన్నీ సాగరంలో కలిసినట్లు యాదవుల సంపద సంబంధాలు అన్నీ కురువంశంలో కలిశాయి. ఈ కలయిక శత్రువులకి శోకానికి కారణమైంది. శ్రీకృష్ణుడికి పాండవులు తోడు రావటంతో కృష్ణుడి శత్రువులు కూడా జాగ్రత్త పడ్డారు. ఇలా కొంతకాలం వారు అక్కడే ఉండి బలరాముడి వెనక మిగతా వాళ్ళందరూ తిరిగి ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం ఎప్పట్లాగానే అతని ప్రియసఖుడు బావ అర్జునుడితో కొంతకాలం ఇంకా ఉండాలని అనుకుని ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎప్పుడు కలిసినా వీలైనంత కాలం కలిసి గడుపుదామని అనుకుంటారు. ఒకరితో ఒకరు ఎంతసేపున్నా ఇంకా కాసేపు ఉండాలన్న ప్రేమ వాళ్ళది. కొంతకాలం గడిచింది. 1-2 రోజులు కాదు, సుభద్ర గర్భం కూడా దాల్చింది. అర్జునుడి కొడుకుగా, శ్రీకృష్ణుడి మేనల్లుడిగా ఇద్దరి అందాన్ని, రూపాన్ని, రంగుని కలిపి పొంది సుభద్ర గర్భంలో వీరపుత్రుడు, మహావీరుడు, యుద్ధమంటే ఆవేశము కోపము కలవాడు,
ఉత్సాహవంతుడు అభిమన్యుడి పుట్టాడు. ఎలాంటి భయం లేకుండా చాలా కోపంగా యుద్ధాన్ని చేస్తాడు కనుక అతని జాతక కర్మ స్వయంగా శ్రీకృష్ణుడే చేయించి అభిమన్యు అన్న నామాన్ని ఇచ్చాడు. అతను పుట్టగానే యుధిష్ఠిరుడు 1000 గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. బాల్యం నుండి అభిమన్యుడు చాలా సహజంగా మేనమామ శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. ఎంతో ప్రేమగా ఆ పసివాణ్ణి శ్రీకృష్ణుడి చేతులతో అన్నీ చేసి ఆనందించేవాడు. ఆ అభిమన్యుడు పెరుగుతూ పెరుగుతూ తండ్రి అర్జునుడి దగ్గర చిన్న వయసు నుండే ధనుర్వేదాన్ని మొత్తాన్ని 4 భాగాలుగా 10 అంగాలుగా నేర్చుకున్నాడు. మంత్రాముక్తం అంటే మంత్రసహితంగా విడిచే బాణాల శక్తులు, ప్రాణిముక్తం చేత్తో విడిచే మామూలు బాణాలు, ముక్తాముక్తం ప్రయోగ ఉపసంహారాలు ఉండే అస్త్రాలు, ఆముక్తం ఖడ్గము బల్లెము అలాంటివి. ఇలా 4 భాగాలు, ఇందులో 10 అంగాలు ఉంటాయి. అదానం, సంధానం, మోక్షణం, నివర్తనం, స్థానం, ముష్టి, ప్రయోగం, ప్రాయశ్చిత్తం, మండలం, రహస్యం ఇలా 10 అంగాలుగా నేర్చుకున్నాడు. అర్జునుడు అవే కాదు, సమస్త యుద్ధ క్రియల్ని నేర్పించాడు. అతను తన పుత్రుణ్ణి తనతో సమంగా చేశాడు. అభిమన్యుడి కూడా అంతే శ్రద్ధగా ఇష్టంగా నేర్చుకుంటం చూసి చాలా సంతోషించాడు. ఆ అభిమన్యుడు భుజాలు వృషభానికి ఉన్నట్లుంటాయి. అతని కళ్ళు వృషభం కళ్ళలా ఉంటాయి. ఉత్తమ లక్షణాలతో అతను పెరిగి పెద్దవాడవుతున్నాడు. సింహానికున్న గర్వం, మదించిన ఏనుగుల పరాక్రమం, మేఘం గర్జించిన కంఠం, చంద్రుడి వంటి ముఖం, గొప్ప ధనుష్కుడయ్యాడు. రూపము, శౌర్యము, వీర్యము, ఆకృతుల్లో అన్ని విధాల శ్రీకృష్ణుడి పోలికలు చాలా బాగా కనిపించడం మొదలయ్యాయి పెద్దయ్యే కొద్దీ. అర్జునుడిది చూసి చాలా ఆనందించాడు. అటు పాంచాలి కూడా 5 పాండవుల చేత 5 కొడుకుల్ని కన్నది. వారు కూడా పర్వతాకారులై మహావీరులుగా పెరుగుతున్నారు. ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు, వింధ్య పర్వతమంత ఎత్తైన కష్టాన్ని కూడా తట్టుకోగలడు కనుక ఆ పేరు. భీముడి కొడుగ్గా సుత సోముడు, 1000 సోమయాగాలు జరిపాక పుట్టిన కొడుకు కనుక ఆ పేరు. అర్జునుడి కొడుగ్గా శృతకర్మ, అర్జునుడు తీర్థాలకు వెళ్ళి మంచి కర్మలు చేసిన తర్వాత పుట్టిన పుణ్యాత్ముడు గనక ఆ పేరు. నకులుడి వలన శతానీకుడు, కురువంశరాజు శతానీకుడి పేరుని కొడుక్కి పెట్టాడు. సహదేవుని వలన శృతసేనుడు, అగ్నిదేవత ప్రధానంగా ఉన్న కృత్తికా నక్షత్రంలో పుట్టాడు గనక ఆ పేరు. ఇలా వాళ్ళ 5 ఆదిత్యుల్లా మెరిసిపోతున్నారు. అభిమన్యుడితో పాటు చాలా ప్రేమగా పెరుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా ధౌమ్యుడు జాతక కర్మ చేసి విద్యని నేర్పగా ధనుర్వేదాన్ని, శస్త్రాస్త్ర విద్యలని అర్జునుడు నేర్పాడు. ఇలా పిల్లలతో కళకళలాడుతూ పాండవులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా ఉన్నాక కృష్ణుడు చాలా కాలంగా అక్కడ ఉన్నాడు. అంతా బాగుంది. కథలో మరొక మలుపు సిద్ధపడుతోంది. ఆదిపర్వం ముగిసే సమయంలో కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ఒక పని చేశారు. ఏంటది? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.